నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. జనసేన కోసం సినీ ఇండస్ట్రీ నుంచి ఓ ప్రొడ్యూసర్ సపోర్ట్గా నిలిచారు. ఇటీవల ఆయన జనసేనలో జాయిన్ అయ్యారు. ఆయన చాలా పెద్ద ప్రొడ్యూసర్. ఈసారి జనసేన గెలవాలని చెప్పి ఆ పార్టీలో చురుకుగా పనిచేస్తున్నారు. నిడదవోలులో జనసేన నుంచి కందుల దుర్గేష్ పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా బీవీఎస్ఎన్ ప్రసాద్ రంగంలోకి దిగారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ది ఉండ్రాజవరం సొంత ప్రాంతంగా ఉంది. ప్రసాద్ పవన్ అంటే ఎంతో ఇష్టపడతారు. ఆయన రాజకీయాల్లో రాణించాలని గట్టిగా కోరుకుంటారు. నిజానికి సినీ రంగం నుంచి పవర్ స్టార్కి చాలా మంది మద్దతు ఇస్తూ వచ్చారు. కానీ వారి మద్దతు ఎంత ఉంది గ్రౌండ్లోనే చూడాల్సి ఉంటుంది. స్టేట్మెంట్స్ ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదు, రియాలిటీలోకి వచ్చి ప్రచారం చేస్తే తెలుస్తోంది. 7-10 వయసులో ఉన్న ప్రసాద్ మాత్రం అన్నీ మరచి జనసేన గెలుపు కోసం పడుతున్న కష్టం అందరికీ ఆశ్చర్యాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తోంది. వేసవి ఎండలను లెక్క చేయకుండా ఆయన నేను సైతం అంటూ అభ్యర్థి కందుల దుర్గేష్తో పాటుగా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఆయనే కదా అసలైన జనసైనికుడు అని అంటున్నారు కూడా. రాజకీయాల్లోకి ఆయన రావడం వెనక కూడా పవన్ని ఉన్నతంగా చూడాలనుకుంటున్నారు. చాలా మంది మాదిరిగా టికెట్ కోసమో మరో దానికోసమో ఆయన పార్టీలో చేరలేదంటున్నారు. ప్రస్తుత పాలిటిక్స్ను జనం గమనిస్తూనే ఉన్నారు. టికెట్ రాకపోతే ఏకంగా జెండా పీకేసి పార్టీని వదిలేసి ఎంత రచ్చ చేయాలో అంత చేస్తున్నారు. అలాంటిది ఏమీ ఆశించకుండా జనసేన కోసం, పవన్ కోసం ఈ బడా నిర్మాత ఒక సామాన్య కార్యకర్తలా పాటుపడుతున్న తీరు జనసేన వర్గాలకే కాదు, రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నవారికి కూడా స్ఫూర్తిదాయకమే. ఇంకోవైపు నిడదవోలులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు కూటమి ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్ కలిసి ఇంటింటి ప్రచారం చేస్తూ వస్తున్నారు. జోరు పెంచారు. జనాలకు దగ్గరవుతున్నారు. వారితో పాటు ప్రసాద్ నడుస్తున్నారు. ఆయన మొక్కవోని పట్టుదల చూసిన వారు పవన్కి ఇలాంటి వారు సినీ రంగం నుంచి శ్రేయోభిలాషులుగా ఉంటే ఇక ఎదురేముంది అంటున్నారు. పవన్ కళ్యాణ్కి ఈ తరహా సైనికులు కూడా ఉన్నారని అంటున్నారు. జనసేన ఐడియాలజీని వంట పట్టించుకొని తాముగా ముందుకు వచ్చే ఈ తరహా సైన్యం ఉంటే జనసేన జెండాకు ఎదురుండదని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ప్రసాద్ హ్యాట్స్ ఆఫ్ అని అంతా అంటున్నారు.